దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. మన ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. మనకు సమృద్ధి, ఆరోగ్యము, దీర్ఘాయుసు, ఐశ్వర్యము తన ధననిధిలో నుంచి మనకిచ్చునుగాక. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు నీతిమంతులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు యథార్థవంతులంటే యేసు ప్రభువారిని నిజమైన దేవుడని నమ్మి, ఆయన ఒక్కడే దేవుడని నమ్మి, నీటి బాప్తిసం పొంది, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుని వాక్యం చదువుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి దశంభాగాలు తీస్తున్నా మనమే నీతిమంతులము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. మేలు కలుగు చేసే దేవుడు మనకి మేలు అనుగ్రహించే దేవుడు, మనకెల్లప్పుడూ మేలు చేయాలని ఇష్టపడే దేవుడు, మనకెల్లప్పుడూ మేలు చేయాలని ఆలోచించే దేవుడు, మనకెల్లప్పుడూ సహాయం చేయాలని కోరుకునే దేవుడు. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించాలా. అందుకే దేవుడు అంటాడు, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మాకు మేలు కలిగించే దేవుడుగా, మేలు చేసే దేవుడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీ కృపను బట్టి, నీ సహాయాలను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇక ముందును మాకు అనేక మేలులు చేయమని ప్రభువైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.